మనోజ్‌ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి మమ్మల్ని వచ్చి అడగడం జరిగింది. మే మేము గూడా ఒకటే మాట ఏం చెప్పినామంటే తొందరగా మ్యారేజ్ చేసుకోమని. ఎందుకంటే అప్పుడు మోహన్ బాబు గారు వెంటనే ఒప్పుకోకపోవడము, హుహు. కొద్దిగా అక్కడ గ్యాప్ రావడము, మేము తొందరగా జరగాలని ఒత్తిడి పెట్టడం. ఎందుకంటే బయట చాలా రకాలుగా మీడియా కథనాలు రావడము. ఎందుకంటే తమ్ముడు అప్పుడు చిన్నవాడు. తను ఎఫెక్ట్ అవుతున్నాడు. మేము రాజకీయాల్లో ఉన్నాం. మేము ఎఫెక్ట్‌గా అవుతున్నాము. సో, అది తొందరగా చేయాలనే దాంట్లో మేము ఉంటిమే తప్ప, మౌనిక, మనోజ్‌ని పెళ్లి చేసుకోవడం విషయంలో ఎప్పుడైతే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో కాదనడానికి మాకే రైట్ లేదు. స్టార్టింగ్‌లో మంచు మోహన్ బాబు గారికి ఇది నచ్చలేదు అనేది ఒక వాదన. చూడండి, సర్కమ్‌స్టాన్సెస్ ఇద్దరికీ డిఫరెంట్ ఉండినాయి. మనోజ్‌కి, మా మా సిస్టర్‌కి ఇద్దరు సర్కమ్‌స్టాన్సెస్ అదేదో వెంటనే అయ్యేది కాదు గదా! అవును. ఒక పక్కన మాకు పెద్దవాళ్ళు లేరు. అది వాళ్ళకి అడిషనల్ బాధ్యత అవుతది మోహన్ బాబు వాళ్ళకి గూడా. సో, ఇవన్నీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు గదా! తల్లిదండ్రులు అంత ఈజీగా ఒప్పుకుంటే ఏమి ప్రపంచంలో ప్రాబ్లమే ఉండదు. ఏకీభవిస్తారు మీరు బాబు గారి విషయంలో, మోహన్ బాబు గారి విషయంలో. అంటే పెద్ద మనిషిగా ఆయన కొన్ని ఆలోచనలు, కొన్ని పద్ధతులు, కొన్ని డౌట్‌లు కొన్ని డెఫినిట్‌గా ఉంటాయి. పెద్దరికంగా ఎవరికైనా ఉంటాయి. హ్మ్. అట్లా అని మౌనిక వాళ్ళు చేసింది తప్పని అనడానికి లేదు. వీళ్ళు చేసింది తప్పని అనుకోలేదు. కానీ కాలం కొద్దిగా టైం తీసుకుంది ఆ డెసిషన్ రాడానికి. పెళ్లి కార్యక్రమాలు జరిగే టైంలో మోహన్ బాబు గారి యొక్క విషయం గానీ, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ గానీ ఏ రకంగా ఉండింది? అంత ఇష్టంగానే జరిగిపోయిందా? కొంత ఇది ఉండిందా? సో, ఇష్టం ప్రకారంగానే అందరిని ఒప్పించుకొని చేసుకోవాలనే వాళ్ళు గూడా అనుకున్నారు. హ్మ్. సో, లేకపోతే ఎప్పుడో పక్కకి పోయి పెళ్లి చేసుకునేవాళ్ళు గదా! హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మేమున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో, అందరిని ఒప్పించుకొని టైం తీసుకొని చేసుకోవడం వల్ల లేట్ అయింది. ఓకే. అడగడానికి కొంత బాధగానే ఉన్నప్పటికిని, ఈ రోజున మౌనిక గారు వన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ గారి విషయంలో కొంత కుటుంబ కలహాలు ఉండడం, మనోజ్ గారు పడుతున్న బాధలు గాని, అది అఫీషియల్‌గా ఆయనే చెప్తున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి. ఇక్కడ సిస్టర్ ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీరే అన్నారు నేను ఇంటి పెద్దని. నేను ఒక తల్లి పొజిషన్‌లో నన్ను పెట్టి ఒకవేళ మా మదరే ఉంటే ఎవరి సైడ్ తీసుకుంటారు చెప్పండి? ఎవరి సైడ్ తీసుకోలేము. ఎందుకంటే అటు తను వెళ్ళాల్సిన, ఉండాల్సిన, ఫ్యూచర్ ఉండాల్సిన ఇల్లది. సో, ఖచ్చితంగా వాళ్ళకి జీవితాంతం అక్కడే ఉండాలి. వాళ్ళు తప్పని ఈమెకు చెప్పలేను. ఈమె తప్పని వాళ్ళకి చెప్పలేము. ఇద్దరిని మనము ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామే తప్ప ఏదైనా ప్రతినిధిగా మీరున్నప్పుడు మీరే ఎంతో మంది పంచాయతీలు తీరుస్తూ ఉంటారు. అలాంటిది చెల్లెలకి స్వతహాగా అలా జరుగుతున్నప్పుడు, మంచు మనోజ్ గారికి ఆస్తి పంపకాల విషయంలో ఇబ్బందులు వస్తున్నప్పుడు, లేదా ఆ విషయంలో అయితే సిస్టర్ కొద్దిగా ఇబ్బంది పడే విషయాలు ఎక్కువగానే ఉంటాయి. ఏ రకంగా చూస్తారు మరి? చూడండి, ఇందులో జనరల్‌గా ఫ్యామిలీ మ్యాటర్స్‌లో ఏం జరుగుతుందంటే హ్మ్. మనకి అంటే ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉన్నదానికన్నా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ దూరి చేసేవే డిస్టర్బెన్స్‌లు ఎక్కువుంటాయి. మీరెప్పుడు డైరెక్ట్‌గా అడగలేదా మోహన్ బాబు గారిని బాధ్యతగా ఫోన్ చేసి, ఎందుకు ఏంటి మాట్లాడినాం మీకున్న ఎందుకు సమస్య ఎందుకు ఏంటి అసలుగా? వీళ్ళకున్న ప్రశాంతత లేని చూడండి, అదే కారణాలేంటి? చెప్తున్నా. అది తెలుసు కాబట్టే చెప్తున్నా. మోహన్ బాబు గారికి, మనోజ్ గారికి, మౌనికకి వీళ్ళ మధ్య ఉండేదానికన్నా, మధ్యలో వీళ్ళ మధ్యన డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళ వల్ల ఈ డిస్టర్బెన్స్ పెద్దగా అయిందే తప్ప, లేదా విష్ణు గారు అందరి మధ్యన గొడవలు రావడానికి కారణం కూడా బయట వ్యక్తులు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి లేనిపోనివి ఇది చేయడం వల్ల వచ్చినవే తప్ప, హ్మ్. ఒక్కరి మీద ఒకరి ప్రేమ లేకపోవడం వల్ల కాదు. ఎమోషన్స్ ఉన్నాయి వాళ్ళకి. డెఫినెట్‌గా ఉంటాయి. లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టే కదా గొడవలవుతాయి. సో, ఎమోషన్స్ లేకుండా జరిగినవి కావివి. కాకపోతే ఏందంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ కొంతమంది వాళ్ళు రావడం వల్ల వచ్చిన డిస్టర్బెన్స్‌లు తప్ప, మళ్ళీ అందరూ రేపు పొద్దున కలుసుకుంటే ఏ ఫ్యామిలీ కానీ మెంబర్స్ మరీ ఎందుకు ఆస్తులే లేవు, డే టు డే నీడ్స్ కూడా ఇబ్బందిగా ఉన్నాయి అని చెప్పేటువంటి బాధాకరమైన అన్నీ సెటిల్ సిట్యుయేషన్‌లో ఆయన అవుతాయండి. ఉండటం. అన్నీ సెటిల్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ మనం మాట్లాడకూడదు. కాకపోతే ఏందంటే, ఈరోజు కాకపోయినా రేపైనా అందరూ కలుసుకున్న వాళ్ళే. హ్మ్. మధ్యలో ఎవడైతే దూరి పుల్లలు పెట్టినారో వాళ్ళు రేపొద్దున బయట పడతారు. హ్మ్. అందరూ బావుంటారు. అందరూ కలిసుంటారు. ఎవడు నష్టపోయి ఇబ్బంది పడే మీ సైడ్ కార్యక్రమం నుంచి జరగదు. మౌనిక గారికి ఏ రకమైన సపోర్ట్‌లున్నాయి? సిస్టర్‌గా నా సపోర్ట్ నాకు డెఫినిట్‌గా ఎమోషనల్ సపోర్ట్ నేను ఎప్పటికీ ఇస్తాను. అట్లా అని మోహన్ బాబు గారిని నేనేదో విమర్శన చేసి వాళ్ళని నా చెల్లిని ఏదో చేశాను ఎవడో మీడియాలో అడ్డదిడ్డంగా ఇది చేశారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు మౌనిక ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఇన్‌లాస్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. ఆహ్, నేను మౌనిక మళ్ళీ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా చూడాలా, ఉండాలా, అందరూ కలిసిపోవాలని అనుకుంటామే తప్ప, మీరేంది మా చెల్లిని ఇట్లా చేస్తారు నేను డైలాగులు కొట్టాననుకో, అట్లాగే లైఫ్‌లు అందరికి చెడిపోయేవి. సో, పెద్దరికంగా వాళ్ళు ఉంటారు. మేము ఉండాలా.
రేపు పొద్దున చెల్లికి ఏదైనా కష్టం వస్తే మేము ఉంటాము. అసలు నా దగ్గరికి రాకుండా ఆ కష్టం వాళ్ళే తీర్చాలని చెప్పి నేను కోరుకుంటా. ఉమ్. సో అట్లా ఉండాలే తప్ప మనం వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో మనం దూరి నువ్వేంది అదేందని చెప్తే మాత్రం మొత్తానికి కూలిపోతాయి. మీకు వ్యక్తిగతంగా భూమా మౌనిక గారికి ఉన్న అనుబంధం ఎలాంటిదంటే ఏం చెప్తారు? మేమిద్దరం చాలా క్లోజ్. ఇందాక చెప్పినట్టు మా ఇద్దరికి జస్ట్ 2 years గ్యాప్. చిన్నప్పుడు నా నా అల్లరికి తని బలయ్యేది. తనకన్నా ఎక్కువ నేను అల్లరి చేసేదాన్ని. నాతో బాగా ఇద్దరం ఫ్రెండ్స్, మోర్ దెన్ సిస్టర్స్, వి వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మీ ఇద్దరు ఒకరిని వదిలిపెట్టి ఒకడు ఉండలేము. తమ్ముడు ఎక్కువగా దగ్గర ఎవరికి అని అంటే ఏం చెప్తారు? ఇద్దరికి అట్లా లేదు, ఇద్దరికి ఉండేవాళ్ళము ఉమ్. చిన్నప్పుడు. ఎందుకంటే నేను కొంచెం వాళ్ళిద్దరికన్నా ఎక్కువ నేను పెద్ద కాబట్టి నేను ఒక అక్క కొంచెం ఇదిగా ఉండేదాన్ని, వాళ్ళిద్దరు ఇది చేసేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు అందరము ఈక్వల్గా, ఇప్పుడు అందరం పెద్దవాళ్ళం అయిపోయినాము. సో అందరము బాధ్యతలు కూడా ఎక్కువ. బాధ్యత కూడా అందరికీ ముగ్గురికి ఉంది. ఉమ్. సో ముగ్గురము వీఆర్ ఇన్ ఫ్రెండ్లీ నోట్. అట్లా మళ్ళీ ఇదేం లేదు. కాకపోతే ఏంటంటే మదర్ ఫాదర్ లేరు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా కాషన్గా మేము, అదే మదర్ ఫాదర్ ఉండింటే మా సిస్టర్కి నేను ఇంకా వేరే విధంగా సపోర్ట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు నేను ఒక మదర్ పొజిషన్లో ఉండి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడి వరకు చేయాలో నేను అక్కడి వరకు చేయడం జరుగుతుంది.